హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని మనం ప్రాపర్టీస్. మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మహానాడుకి, కరెన్సీ నగర్కి, అలాగే గురునానక్ కాలనీకి మరియు రామచంద్రపురం కాలనీకి, ఫిలిం నగర్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో న్యూ అపార్ట్మెంట్లో 3 BHK 2 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట అండి. డైరెక్ట్ ఓనర్ సేల్ కింద చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేవి వచ్చాయండి. చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అండి, మరియు కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆయుష్ హాస్పిటల్కి, అలాగే కరెన్సీ నగర్కి చాలా దగ్గరగా ఉండే మురళీనగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ న్యూ అపార్ట్మెంట్లో మనకి 3 BHK 2 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట అండి. దీనికి టోటల్గా ఎస్ఎఫ్టీ అనేది 3 BHKకి 1550 ఎస్ఎఫ్టీ అనమాట అండి. ప్లింత్ ఏరియాగా 1300 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి. దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. అన్డివైడెడ్ షేర్ కింద 62 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట అండి. సో 2 BHK ఫ్లాట్కి మనకి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1250 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. ప్లింత్ ఏరియాగా 1000 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట అండి. దీనికి కూడా కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. చుట్టూ ఇక్కడ చూడొచ్చండి, ఇదంతా కూడా కార్ పార్కింగ్ స్పేస్ అన్నమాట అండి. కింద మనకి టైల్ ఫ్లోరింగ్ అనేవి చేశారండి. అలానే చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయి. వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనం ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ చూడొచ్చండి, ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేక్అవుట్ సింహద్వారం ఇచ్చారనమాట అండి. పక్కనే మనకి CPVC స్లైడింగ్ విండో అనేది ఇచ్చారండి. దానికి ఫ్రేమింగ్గా టేక్అవుట్ ఫ్రేమ్ అనేది ఇచ్చారనమాట అండి. చాలా గ్రాండ్ రిచ్ లుక్ అయితే కనబడుతుంది అనమాట అండి. సో ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి. పైన POP సీలింగ్ కూడా చేసి ఉందన్నమాట అండి. ఇక్కడ చూడొచ్చండి, గోడలకన్నీ కూడా క్వాల్కేరే అనేవి పెట్టారండి. మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారనమాట అండి. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చండి, ఇది డైనింగ్ స్పేస్ అన్నమాట అండి. పక్కనే మనకి ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారనమాట అండి. డైనింగ్ స్పేస్ పక్కనే మనకి చిన్న పూజ గదిలా కూడా ఇచ్చారనమాట అండి. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అండి. ఎల్ షేప్ మనకి గ్రానైట్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి. పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఉందన్నమాట అండి. దీనికి ఇంకా కబోర్డ్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వాల్సి ఉందండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట అండి. ఇక్కడ చూడొచ్చండి, కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారు. పైన POP సీలింగ్ చేస్తుందండి. సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి. ఇక్కడ దీనికి కబోర్డ్స్ అనేవి చేయాల్సి ఉందన్నమాట అండి. పక్కనే మనకి CPVC స్లైడింగ్ విండో అనేది ఇచ్చారండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారు. గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారన్నమాట అండి. సో మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ చూడొచ్చండి, కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారండి. గోడల చుట్టూ కూడా మనకి వాల్ కేర్ అనేవి పెట్టారనమాట అండి. పైన సీలింగ్ అయితే మనకి POP సీలింగ్ చేస్తుందండి. మంచి కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇచ్చారండి. అలానే చుట్టూ అంతా కూడా కబోర్డ్స్ అయితే చేయాల్సి ఉందండి. సిమెంట్ ర్యాక్స్ అయితే ఇచ్చారండి. ప్రస్తుతానికి కబోర్డ్స్ వర్క్ అయితే పెండింగ్ ఉందన్నమాట అండి. పక్కనే మనకి వెంటిలేషన్ పరంగా CPVC స్లైడింగ్ విండో అనేది ఇచ్చారనమాట అండి. దాని చుట్టూరా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఉందండి. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందన్నమాట అండి. దాంట్లో కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి. గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. ఇక్కడ చిన్న విండో ఇచ్చారనమాట అండి వెంటిలేషన్ పరంగా. సో మనం థర్డ్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ చేశారండి. సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారనమాట అండి. కబోర్డ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనమాట అండి. సో వెంటిలేషన్ పరంగా కూడా పక్కన మనకి CPVC స్లైడింగ్ విండో అనేది ఉందండి. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారండి. గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి. ఇక్కడ చూడొచ్చండి, దీంట్లో వెస్టర్న్ సూట్ అయితే ఇంకా ఇవ్వాల్సి ఉందండి. సో మనకి ఇక్కడ వెంటిలేషన్ పరంగా కూడా చిన్న విండో అనేది ఉందండి. సో ఈ విధంగా మనకి ట్రిపుల్ బెడ్రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట అండి. ఇక్కడ చుట్టూ చూసుకోవచ్చండి, మంచి ప్రైమ్ లొకేషన్ అండి, మరియు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. 2 BHK ఫ్లాట్ కూడా మనకి ఇదే విధంగా మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. ప్రస్తుతానికి ఆ వీడియో అయితే లేదన్నమాట అండి. ఇలానే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. దాంట్లో కూడా కబోర్డ్ వర్క్ అయితే ఇంకా ఫినిష్ అవ్వలేదన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది 75 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి, ట్రిపుల్ బెడ్రూమ్. అదే మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే 45 lakhs ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఈ రెండు కూడా మనకి ఇప్పుడు డైరెక్ట్ ఓనర్ సేల్ కింద సేల్కి అయితే వచ్చాయండి. రేట్ ఏమీ ఫైనల్ కాదనమాట అండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి. మేము డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తాం అన్నమాట అండి. స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామన్నమాట అండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ప్రాపర్టీ అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.